చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండి. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. ఆయన దూరముగా ఉన్న వాళ్ళని పిలుస్తాడట. చూడండి, ఆయన ఎవరిని పిలుస్తాడు? దూరముగా ఉన్న వారిని పిలుస్తాడు. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. భూమి అంతము నుండి అంటే ఎక్కడో చివరన ఉండే వాళ్ళని వారిని రప్పిస్తాడట. ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నారు, భూమి అంతరంగంలోంచి ఉన్నారు, చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళని కూడా పిలుస్తాడట. దేవుడు ఆదమర్చే దేవుడు కాదు, సమస్త జనులను పిలిచే దేవుడు, సమస్త జనులను ఆకర్షించే దేవుడు, సమస్త జనులు ఆయన దృష్టిలో ఒకే రీతిగా భావించేవాడు. భూమి అంతముల నుండి వారిని రప్పించడానికి ఏల వేస్తాడట. ఏల వేసి జనులను ఆయన రప్పించగలడట. విజిల్ వేస్తే వచ్చేస్తారంతే. దేవాది దేవుడు కూడా ఏల వేస్తాడా? అదిగో త్వరపడి వేగముగా వచ్చుచున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి అంతరంగాల నుంచి రప్పించడానికి ఏల వేస్తాడట. ఏల వేసి ఇదిగో అదిగో వారు త్వరగా వస్తున్నారు, నా ఏల వినపడింది వాడికి. దేవుడు ఏల వేసి జనంలో రప్పించగలడట. దేవునికి మహిమ కలుగు. 27వ వచనం కూడా చదవండి. వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడినను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, పాదరక్షలు తెగిపోవు, వారి బాణములు వాడిగలవి, వారి ఇండ్లన్నీయు ఎక్కు పెట్టబడి ఉన్నవి, వారు గుర్రముల రెక్కలు తిరుగును, ఆడు సింహము గర్జించినట్లు గర్జించుదురు, కొదవ సింహము గర్జించినట్లు గర్జన చేయొచ్చు, వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా ఎత్తుకొని పోదురు, విడిపింపగలవాడెవడును ఉండడు. 30వ వచనం. వారు ఆ దినమున సముద్ర ఘోషవలే ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయును కనబడును, అంతటా దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి యగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏల వేస్తే ఎంతటి సంభవం జరుగుతుందో ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఆయన ఏల వేస్తే తప్పిపోయిన వారు, చెదిరిపోయిన వారు దేవుని యొద్దకు తిరిగి వస్తారు. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పిపోయావా? నేను తప్పిపోనివ్వడు. దూరస్తున్నమయ్యావా? దూరము కానివ్వడు. ఏదో ఒక రోజున నిన్ను ఆయన ఏల వేసి పిలుస్తాడు. దేవుని ఏల ఎంత స్ట్రాంగ్గా ఉంటుందట. దేవుని ఏల వేస్తే ఎక్కడ ఉన్నవారైనా పరుగును వచ్చేస్తారట. ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ విషయం, 7వ అధ్యాయము యెషయా గ్రంథము, 7వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున
అషూరు దేశంలోని కందిరీగలు, ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున జోరీగలను అషూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏల కొట్టి పిలుచును. చాలండి. మనుషులకే కాదు, పశుపక్షాదుల అన్నింటినీ కూడా ఆయన ఏల వేస్తే అవి ఎలర్ట్ అవుతాయట. దేవాది దేవుడు ఏల వేస్తే అవన్నీ ఎలర్ట్ అవుతాయి. ఒక శబ్దం, ఆయన ఒక శబ్దం వినిపిస్తే కార్యాలు జరగడం ఇక్కడ చూస్తున్నాం. కార్యాలు దానంతటా అవే జరగడం చూస్తున్నాం. కార్యాలు జరగడానికి వేరొక కోణం లేదు, వేరొక తీరు లేదు. ఆయన ఏల వేస్తే జనులను రప్పించగలడు. ఏల వేస్తే దూరంగా ఉన్నారు దగ్గరికి వస్తారు. ఆయన ఏల వేస్తే జోరీగలు కందిరీగలు కూడా ఏల కొట్టి పిలిస్తే అవి దగ్గరకు వస్తాయట. ఆయన దగ్గరకు వస్తాయి. మనమందరం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నేను పురుగు లాంటి వాళ్ళని ప్రభువా, ఈగ లాంటి వాళ్ళని ఆయన అని ప్రార్థన చేస్తాం. మనం నువ్వు పురుగువైనా ఈగవైనా ఆయన ఏల వేస్తే నీకు వినిపిస్తుందా లేదా అన్నదే ప్రాముఖ్యం. అక్కడ కందిరీగలను జోరీగలను ఆయన పిలిచాడు. ఆయన ఏల వేస్తే ఏ పురుగువైనా, ఏ ఈగవైనా, ఏ కందిరీగవైనా ఆయన పిలుపు నీకు వినపడుతుందా లేదా అన్నది ముఖ్యం. ఆయన పిలుపుని వినాలి. ఆయన పిలుపు వినగలిగితే ఆయన ఏల వేస్తే నువ్వు అలర్ట్ అవ్వాలి. ఇది యేసు ప్రభు ఏల. ఇది దేవాది దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి ఏలలు. ఆ ఏలకు నువ్వు అలర్ట్ అవ్వాలి. గొర్రెల కాపరులు ఏదో ఏల వేస్తాడు. గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకునేవారు ఏల వేస్తే గొర్రెలు ఎక్కడున్నా సరే అలర్ట్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తాయంట. చెముటి తూనీగల్లాగా, చెమిటి కందిరీగల్లాగా నువ్వు ఉండకూడదు. చెమిటి కోవు నువ్వు. ఆయన ఏల వేస్తే ఏలను గ్రహించగల సామర్థ్యం నీకుందా లేదా? దేవాది దేవుడు ఏల వేసి నేను పిలుస్తున్నాడు. కందిరీగలు ఇంకా జోరీగలు ఆయన ఏల వేసి ఆయన తట్టు పిలుచుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. అది రెండవ ఏల. మూడవ ఏల గురించి చెప్పి నేను ముగిస్తాను ఈ రోజుకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జనులను సమకూర్చడానికి ఆయన ఒక పద్ధతి ఉందట. మనందరినీ కూడా సమకూర్చే విధానం వేరుగా ఉంటుందట. ఒకసారి చదువుదామా? జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి వారిని పిలిచి సమకూర్చెదను. విమోచించిన వారిని. మీరు విమోచించబడ్డారా? డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మీరు విమోచించబడ్డారా? మీరు విమోచించబడ్డారు కనుక మిమ్మల్ని ఏల వేసి పిలుస్తాడట. మీరందరూ నా వాళ్ళు అని ఏల వేస్తే ఆ ఏల మీకు వినపడాలి. వినపడకపోతే నువ్వు ఆ దేవుని వాణివి కాదు. నిన్ను ఏల వేసి పిలిస్తే ఆ పిలుపు, ఆ ఏల నీకు వినపడాలి. చదవండి ఆ ముంచుకి. నేను ఏల వేసి పిలిచి సమకూర్చేదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరిస్తారు. ఎలాగంట? డెవలప్ అవుతారట. మీరు ఆయన ఏలకు మీరు ఎలర్ట్ అయితే
ఆ ఏలకు మీరు అలర్ట్ కాబడితే మీరు ఎలాగుంటారట? విస్తరిస్తారు, డెవలప్ అవుతారు. ఈ రోజులాగా నిన్నట్లాగా ఈరోజు ఉండవు. ఈరోజు సెపరేట్గా ఉంటాం. ఈరోజు వృద్ధి సాధిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మీ అందరూ అభివృద్ధి కావాలనేది నా కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరూ దీవించబడుదురుగాక. మీ అందరూ ఆశీర్వదించబడుదురుగాక. మీ అందరూ దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. చదవండి 6వ వచనం చదవండి. నేను యోధా వారిని బలశూరులుగా చేసేదను, యోసేపు సంతతి వారిని వారికి రక్షణ కలుగజేసేదను, వారికి నివాస స్థలముని ఇచ్చేదను. నీకోసం నివాస స్థలముని ఇచ్చేదను. ఎంతమందికి ఇల్లు కావాలనుకుంటున్నారో చేతులు ఎత్తి చూపించండి. ఇంకెవరికి అక్కర్లేదా? అక్కర్లేదు. మీరు చేతులు ఎత్తలేదనుకోండి, మీకు ఇల్లు రావు. సాత్విక, నువ్వు కూడా చేతులు ఎత్తాలి. మీ అందరికీ ఇల్లు ప్రాప్తించునుగాక. ఆమేన్. ఇక్కడ చెబుతున్నాడు దేవాది దేవుడు, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలి పడుతాను. నేను వారి దేవుడినైనా యెహోవాను. నేను వారి మనవి ఆలకిస్తాను. నేను వారిని విడిచిపెట్టిన సంగతి మర్చిపోదు. దేవునికి చప్పట్లు కొట్టి సక్సెస్ చెప్పండి. దేవాది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. దైవజనులు నన్ను విడిచిపెట్టేశారు. అందరూ అనుకుంటున్నారా లేదా? ఎప్పుడొకప్పుడు అనుకుంటారు మీరు అందరూ కూడా. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి నువ్వు జ్ఞాపకమే. మనుషులు మర్చిపోవచ్చు కానీ ఆయన దేవుడు. నేను వారి మనవి ఆలకించగా నేను వారిని విడిచిపెట్టిన సంగతిని మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఎప్పటికప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తాను కాబట్టి సకాలంలో స్పందిస్తాను. ఎప్పుడు స్పందించాలో కూడా నాకు తెలుసు. నువ్వు చేసే ప్రార్థనకు ఆయన మెచ్చి ఆయన అప్పుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనం చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించిన ఎడల నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడచును. గొర్రెలన్నింటినీ కూడా ఆయన ఏల వెలిసి పిలుస్తాడు కదండి. వారికి వేరే భాష ఉండదు కదా. ఒక ప్రత్యేకమైన ఏల ఆ గొర్రెల కాపర్లకి తెలుసు. ఆ ఏల వేసినప్పుడు వాటన్నిటిని కూడా వెలుపలికి నడిచినప్పుడల్లా వాటికి దారి తప్పిపోకుండా దేవాది దేవుడు వాటి ముందుకి వెళ్ళి వాటిని నడిపిస్తాడట. వెనకాల ఆ గొర్రెలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ దేవాది దేవుడు నీకు ముందుగా నడుచునుగాక. దేవాది దేవుడు నీతో కూడా ఉండునుగాక, నీతో నడుచునుగాక. ఆ దేవాది దేవుడు కృప నీతో పాటు ఎల్లప్పుడూ ఉండునుగాక. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఆ ఏల మీకు తెలియాలి. ఆయన ఏల వేసి పిలిస్తే గొర్రెలన్నిటికంటే ముందుగా ఆయన నడుస్తాడు. ఆయన ఏల వేసుకుంటూ వెళ్ళిపోతే వాటి వెనకాల మనము కూడా గొర్రెలముగా మనందరం ఆ దేవాది వెనక నడవాలట, తప్పిపోకూడదు. ఇక్కడ చెబుతున్నాడు, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. నువ్వు వెంబడించే స్థాయిలో నువ్వు ఉండి తీరాలి. వెంబడిస్తున్నావా?